హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏపీ టెట్ 2024లో వచ్చిన కొన్ని ఇంగ్లీషు సంబంధించిన ఎస్జిటిలో అడిగిన ఇంగ్లీష్ పార్ట్లో అడిగిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. సో ఈ వీడియోలో నేను కేవలం ఒక 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను ఎక్స్ప్లెనేషన్తో. వాటిని చూద్దాం, తర్వాత మిగతా క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. సో యూ లుక్ ఎట్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ. సో మీరు ఈ క్వశ్చన్ చూస్తే ఎట్లాగూ ప్రీవియస్ పేపర్స్లో అడిగారు. ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. అసలు ఇది ఏం క్వశ్చన్, దేనికి సంబంధించినది చూద్దాం. సో ఇది 61 నుంచి స్టార్ట్ అవుతుంది. 61 నుంచి 90 వరకు. మనం ఈరోజు 61 to 70 క్వశ్చన్స్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్. సో దట్ మీన్స్ 61, క్వశ్చన్ నెంబర్ 61. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్. సో మీరు ఈ క్వశ్చన్ చూస్తే టేక్ దిస్ బుక్ ఇఫ్. సో ఇఫ్ ఈజ్ ఇఫ్ క్లాస్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, అంటే కండిషనల్ సెంటెన్సెస్. హౌ డు యూ ఆన్సర్ దిస్ ఇఫ్ దెర్ ఈస్ అ క్వశ్చన్ లైక్ దిస్? ఇట్లాంటి క్వశ్చన్ వస్తే మీరు ఎట్లాగూ ఆన్సర్ చేస్తారు. ఏం అడిగాడు వాడు? చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఈ బ్లాంక్లో ఈ 4 క్వశ్చన్స్లో ఏవి సరిపోతాయో చూడాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లైక్, విల్ లైక్, వుడ్ లైక్ ఆర్ లైక్. సో ఎట్లా ఆన్సర్ చేస్తారు మీరు? సో దేని ఆధారంగా ఇది అర్థం చేసుకోవాలి అంటే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ కండిషనల్ క్లాజెస్ ఆర్ if clause etc. conditional sentences. So చూడండి, ఇది యాక్చువల్లీ టేక్ దిస్ బుక్ and టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్. సో దీన్ని ఆన్సర్ చేయటానికి మీకు ఇవి ఇఫ్ కండిషన్ తెలియాలి. సో మీరు కానీ ఇది సరిగా గమనిస్తే ఇఫ్ క్లాజ్లో యాక్చువల్లీ 4 టైప్స్ ఉంటాయి. సో హౌ మెనీ టైప్స్? 4 టైప్స్ ఉంటాయి. ఒకటి జీరో కండిషన్, రెండవది ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అండ్ థర్డ్ కండిషన్. ఈ జీరో కండిషన్లో ఫ్యాక్ట్స్ అండ్ జనరల్ ట్రూత్స్ ఉంటాయి జీరో కండిషన్లో. సో ఫస్ట్ కండిషన్లో రియల్ పాసిబిలిటీస్ ఉంటాయి. సెకండ్ కండిషన్లో అన్రియల్ ఇంప్రాబుల్ సెంటెన్సెస్ ఉంటాయి. థర్డ్ కండిషన్లో పాస్ట్ హైపోథసిస్, జరిగుంటే బాగుంటుంది, జరిగుంటే ఎట్లా ఉంటుంది, వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అనే అంటే. మీరు ఈ క్వశ్చన్ కానీ చూస్తే ఇట్స్ అబౌట్ టేక్ దిస్ బుక్. మీరు ఈ బుక్ తీసుకుంటే ఈ బుక్ తీసుకోండి ఇఫ్ యూ డాష్. ఎట్లా అంటే మీకు నచ్చితే తీసుకోమని. ఇఫ్ యూ విల్ కాదు, ఇఫ్ యూ వుడ్ లైక్ కాదు, ఆ లైక్ కాదు. సో జనరల్లీ వుడ్ లైక్, ఆర్ లైక్, విల్ లైక్ రాదు ఇందులో. సో దిస్ ఈజ్ అ జీరో కండిషన్. ద ఆన్సర్ ఈజ్ లైక్. ఓకే, సో ఐ టోల్డ్ యూ, మీకు చెప్పాను జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, 4 కండిషన్స్ ఉంటాయి. తర్వాత నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి వాటిని చూడవచ్చు. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 62. 62ని ఎలాగూ ఆన్సర్ చేస్తారు. షీ డాష్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ అ ఫ్యూ మినిట్స్ అగో. ఇదేం సెంటెన్స్? చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో యాక్చువల్లీ సింపుల్ క్వశ్చన్. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఏ టెన్స్కి సంబంధించిందో ఐడెంటిఫై చేయాలి మీరు. ఓకే, షీ డాష్ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ అ ఫ్యూ మినిట్స్ అగో. సో ఫ్యూ మినిట్స్ అగో అని ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. ఈ సింపుల్ పాస్ట్లో మేడ్ వస్తుందా, మేక్ వస్తుందా, మేక్స్ వస్తుందా, మేక్ట్ వస్తుందా? చూడండి, ఫస్ట్ ఆప్షన్ మేక్ట్ అనే వర్డే ఉండదు. ఓకే, షీ మేక్ అ కప్ ఆఫ్ కాఫీ. షీ మేక్ a cup of coffee అనేది గ్రామాటికలీ రాంగ్.
షీ మేక్స్ పాసిబిలిటీ ఉంది, బట్ దిస్ ఈజ్ అ పాస్ట్ యాక్షన్. సో ఇది కానీ ప్రజెంట్ యాక్షన్ అయితే, అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ అయితే మనం మేక్స్ ఉపయోగించవచ్చు. కానీ ఇది ఆల్రెడీ పాస్ట్ యాక్షన్ కాబట్టి మేడ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మేక్ విల్ బికమ్ మేడ్. ఓకే, సో మీరు ఈ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. మేక్, మేడ్, మేడ్. సో దీన్ని V2 లేక సెకండ్ ఫామ్ అంటారు. ఈ V2 కేవలం సింపుల్ పాస్ట్లోనే వాడతారు. సో ద ఆన్సర్ ఈస్ షీ మేడ్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ a few minutes ago. మీకున్న 1 నిమిషం 2 నిమిషాలు, 1 నిమిషం 1.5 మినిట్లో మీరు ఆన్సర్ చేయాలి. 1 మినిట్లోనే మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయటానికి మీరు వెంటనే కరెక్ట్ ఆన్సర్ పిక్ చేసుకోవాలంటే యూ నీడ్ అ థరో ప్రాక్టీస్. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఈ క్వశ్చన్స్ని. చూడండి, నెక్స్ట్ వన్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ సెంటెన్స్లో 63 క్వశ్చన్లో 4 ఆప్షన్స్లో ఏది గ్రామాటికల్లీ కరెక్ట్? ఐ కేమ్ హియర్ బై వాక్, ఐ కేమ్ హియర్ బై ఫుట్, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్, ఐ కేమ్ హియర్ బై ఫుట్ బై వాక్. ఓకే, మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు? సో జనరల్గా ఇది కామన్ ఎర్రర్ ఇది యాక్చువల్లీ. సో సింపుల్గా ఏం చెప్తారంటే ఐ కేమ్ హియర్ బై వాక్, బై ఫుట్, బై వాక్ అని చెప్తారు. నేను నడిచి వచ్చానని చెప్తారు. కాదు, గుర్తుంచుకోండి, ఇది ఆన్ ఫుట్ అనేది కరెక్ట్. సో ఆన్ ఫుట్ అనేది కరెక్ట్. బై ఫుట్ కాదు, బై వాక్ కాదు, బై ఫుట్ బై వాక్. ఎందుకనంటే ఇది మనం బాడీ పార్ట్స్ ఉపయోగించి కానీ మనం వాక్ చేస్తే దానికి ఆన్ ఫుట్ అని ఉపయోగిస్తాం. ఒకవేళ అంటే నువ్వు నడిచి వస్తే ఆన్ ఫుట్ అని ఉపయోగించాలి. ఒకవేళ నువ్వు ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే లైక్ కార్, ట్రైన్, బైక్ ఎక్సెట్రా, అప్పుడు బై కార్, బై ట్రైన్ అట్లా వాడాలి. ఓకే, సో ఆన్ ఫుట్ అనేది చాలాసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. కాబట్టి ఇది బై వాక్, ఆన్ ఫుట్ అనే దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 64, ఫోర్త్ క్వశ్చన్ ఇది 64. హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్. ఓకే, ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. డైలాగ్ ట్యాగ్స్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్ డాష్. To confuse readers about who is speaking, to attribute speech to characters, to omit punctuation marks, to create tension. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఫస్ట్ మనకి కన్ఫ్యూజ్ అయ్యేదే ఇక్కడ క్వశ్చన్ డైలాగ్ ట్యాగ్స్ అనేది. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ తెలుసు మనకి, ఈ డైలాగ్స్ ట్యాగ్స్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడ మనకు కొంచెం కష్టమవుతుంది ఇది అర్థం చేసుకోవటానికి. సో డైలాగ్ ట్యాగ్ అంటే వెరీ సింపుల్. ఇట్స్ ఎ స్మాల్ ఫ్రేజ్ దట్ ఇండికేట్ ద స్పీకర్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే, సో రాహుల్ సెడ్, మీరు డైరెక్ట్ అండ్ స్పీచ్లో చూస్తారు, లెట్స్ గో అవుట్. ఓకే, ఇది ఏదైతే ఉందో ఈ రాహుల్ సెడ్ అనేది ఇది బిఫోర్ దీని సెంటెన్స్ ముందు కానీ తర్వాత కానీ వస్తుంది. ఇన్వర్టెడ్ కామర్స్ ముందు కానీ లాస్ట్ కానీ వస్తుంది. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం. లెట్స్ గో అవుట్ సెడ్ రాహుల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ రాహుల్ సెడ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ డైలాగ్ ట్యాగ్. స్మాల్ ఫ్రేజ్ దట్ ఇండికేట్స్ ద స్పీకర్. ఈ స్పీకర్ ఎవరు అనేది చెప్పేదే డైలాగ్ ట్యాగ్. ఇక్కడ స్పీకర్ ఎవరంటే రాహుల్. ఎందుకు ఇది? నీకు ఇది అర్థమైతే కానీ, ఇది ఎవరు చెప్పారో అర్థమైతే కానీ నువ్వు ఆ డైలాగ్ ఏంటనేది నువ్వు అర్థం చేసుకోరు. ఓకే, సో ఎందుకు ఇది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డైలాగ్ ట్యాగ్? ఈ డైలాగ్ ట్యాగ్ని ఎందుకు వాడతాం? ఓకే,
సో వెరీ సింపుల్, ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని మనం ఇండికేట్ చేయడానికి, ఈ జనరల్గా న్యూస్ పేపర్స్లో వస్తుంది. మీరు రెగ్యులర్గా మీరు పేపర్ చదివితే ఆ పేపర్లో మీకు ఎక్కువ ఇవి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వస్తాయి. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు ఈ డైలాగ్ ట్యాగ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ సింపుల్. రిమెంబర్ వాట్ ఈస్ డైలాగ్ ట్యాగ్ అనేది. సో ఫిఫ్త్ క్వశ్చన్, 65 క్వశ్చన్ పేపర్లో 65. Choose the punctuation mark which is used to separate items in a list or series. సపరేట్ చేసేటప్పుడు మీరు ఏం వాడతారు? ఓకే, క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సెమీకోలన్కి కామాకి కొంచెం సిమిలారిటీ ఉంది, అక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ హియర్, కామా. ఓకే, but what is semicolon? What does semicolon do? It links two independent clauses. Comma, what does comma do? It tells you pause and separate item, ideas and phrases, etc. So quotation marks మనకు తెలుసు, it indicates dialogues. ఓకే, కొటేషన్ మార్క్స్ ఇప్పుడే చూసాం డైరెక్ట్ స్పీచ్లు ఎలా రాస్తారని. indicates dialogues. సో అపస్ట్రోప్ మనకి తెలుసు. సో అది పొసెసివ్నెస్. ఓకే, పొసెసివ్నెస్ కాంట్రాక్షన్స్కి ఇవి వాడతారు. సో ఆన్సర్ ఈస్ కామా, సెకండ్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 66. ఈ స్టడీ స్కిల్స్ ఆ డిక్షనరీ స్కిల్స్ కింద వస్తాయి. జాగ్రత్తగా దీన్ని ఆన్సర్ చేసేది పెద్ద కష్టం కాదు, కానీ మీరు అర్థం చేసుకోకపోతే మీరు అడావిడిలో తప్పు చేసే అవకాశం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. అంటే ఏం లేదు, ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం అంతే అది. సో వాట్ ఈస్ దిస్? సో ఎం కామన్ అన్నిట్లో ఎం కామన్గా ఉంది. ఈ ఆల్సో కామన్గా ఉంది. సో థర్డ్ లెటర్ వచ్చేటప్పటికి అన్నిట్లో కామన్గా లేదు. కొన్నిట్లో ఎం ఉంది, తర్వాత ఎన్ ఉంది, ఒక దానిలో ఎస్ ఉంది. సో ఫస్ట్ ఎం వస్తుంది కాబట్టి మెమరబుల్ అండ్ మెంబర్. 3 లెటర్స్ కామన్గా ఉన్నాయి, ఇక్కడ కూడా 3 లెటర్స్ కామన్గా ఉన్నాయి. ఫోర్త్ లెటర్, గో టు ఫోర్త్ లెటర్ ఇక్కడ ఓ ఉంది, సో ఇక్కడ ఎం ఉంది, బి ఉంది. సో ఇది ముందు వస్తుంది కాబట్టి ఇది ఏ. ఓకే, సో ఇది ఓ అనేది తర్వాత వస్తుంది కాబట్టి సో మెమరబుల్ అనేది బి. ఇప్పుడు మెసేజ్లో సో ఎస్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో ఎన్ ముందు వస్తుంది కాబట్టి ఇది సి, ఇది డి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? డి ఫస్ట్ వచ్చింది. ఇక్కడ ఇవి చూస్ చేసుకునేటప్పుడు మీరు మోసపోవచ్చు, జాగ్రత్తగా చూడండి. డి ఫస్ట్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ డి. తర్వాత ఏమొచ్చింది? బి వచ్చింది. ఓకే, తర్వాత ఏమొచ్చింది? సి కరెక్ట్గానే ఉంది. తర్వాత చూడండి, ఫోర్త్లో ఏ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, డి బి సి ఏ. రైట్. Question number 67. Identify the linker that indicates contrast. కాంట్రాస్ట్ అంటే ముందు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పటం. ఓకే, నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ బట్ క్రూయల్. సో పాజిటివ్గా ఒక సెంటెన్స్ చెప్పి దానికి అంటే చెప్పిన దానికి ఇంకొక నెగటివ్గా మనం చెప్తే దాన్ని కాంట్రాస్ట్ అంటాం. ఇక్కడ హవెవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్వర్డ్స్ ఉన్నాయి. సో వీటిని లింకర్స్ అంటారు. లింకర్స్ మీరు సో నాకు వీలైతే ఒక వీడియో చేస్తాను నేను. లింకర్స్ ఏంటంటే లింకర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్
దట్ కనెక్ట్ క్లాజెస్, సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. వీటన్నిటిని కలుపుతాయి. సో ఈ లింకర్స్ చాలా రకాలు ఉన్నాయి. కాంట్రాస్ట్ లింకర్స్, సీక్వెన్స్ లింకర్స్, అడిషన్ లింకర్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కండిషన్, టైమ్, ఎంఫసిస్, రీస్టేట్మెంట్, క్లాసిఫికేషన్, కంక్లూజన్ ఎక్సెట్రా. సో మనకి ఇక్కడ కాంట్రాస్ట్ లింకర్స్ అడిగాడు. కాంట్రాస్ట్ లింకర్స్ అంటే బట్, యట్, however, on the other hand, although, even though, etc. ఇవి కాంట్రాస్ట్. సో ఆన్సర్ మనకు వచ్చింది ఆల్రెడీ. హవెవర్ అనేది కాంట్రాస్ట్ లింకర్. ఈ నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనేవి ఈ 3 కూడా సీక్వెన్స్ లింకర్స్. అంటే వరుసన మనం ఏదైనా చెప్పేటప్పుడు ఫస్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది, ఆఫ్టర్ వర్డ్స్ అని చెప్తాం కదా. ఇవి సీక్వెన్స్ సంబంధించినవి. సీక్వెన్స్ లింకర్స్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది లింకర్ అనేది ఫ్రేజ్ని, సెంటెన్సెస్ని, కొన్ని ఐడియాస్ని కలిపేది. ఇందులో డిఫరెంట్ లింకర్స్ ఉంటాయి. కాంట్రాస్ట్ లింకర్స్, సీక్వెన్స్, అడిషన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కండిషన్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇందులో ఫస్ట్ హవెవర్ అనేది కాంట్రాస్ట్ లింకర్. అది ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి సంబంధం లేనప్పుడు. సో కొన్నిసార్లు నేను ఒకసారి మెసేజ్ చూశాను మా డిపార్ట్మెంట్ వచ్చి, సో టుడే ఈజ్ హాలిడే హవెవర్, టుమారో ఈజ్ హాలిడే హవెవర్, టీచర్స్ హ్యావ్ టు రిపోర్ట్ టుమారో at 10 o'clock. సో సెలవే కానీ టీచర్స్ అయితే 10 గంటలకల్లా వచ్చేయాలని ఒక మెసేజ్ చూసి. కాబట్టి ఈ కాంట్రాస్ట్, ముందు చెప్పిన దానికి వెనక చెప్పిన దానికి కాంట్రాస్ట్. ఈ లింకర్స్ వీలైతే మీకు ఒక వీడియో తర్వాత నేను చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. 68. క్వశ్చన్ నెంబర్ 68. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్సెస్. కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ మీకు తెలుసు. ఇక్కడ మిమ్మల్ని పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ కాదు అసలు. కాంప్లెక్స్ క్వశ్చన్ ఏదో మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో క్వశ్చన్ సింపుల్గానే ఇచ్చాడు, కష్టమే అడగల. షీ డజంట్ యూజ్ ఎ కంప్యూటర్. సింపుల్ సెంటెన్స్. ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. కాంపౌండ్ సెంటెన్స్, ఎందుకంటే అండ్ అనేది ఉంది, 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. దే విల్ మీట్ అస్ ఎట్ ద మెయిన్ ఇండిపెండెంట్ క్లాస్లో ఉన్నాయి 2. థర్డ్ వన్, దే విల్ మీట్ అస్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా. ఇది సింపుల్ సెంటెన్స్. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ అ కోట్. ఇక్కడ మీరు చూస్తే, సో ఫోర్త్ వన్లో ఒకటి డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు ఉంది. ఇండిపెండెంట్ క్లాజు. ఒక డిపెండెంట్ క్లాజు, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కానీ ఉంటే అట్లా ఉన్న కాంబినేషన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ 69 ఆల్సో ఈజీ క్వశ్చన్. సో సమ్ టైమ్ మనకి అయితే మనం తొందరలో మోసపోవచ్చు. మౌస్ అనేది ఆన్సర్ మైస్. ఓకే, మౌసెస్ అని పెట్టే అవకాశం ఉంది. ఇది కాదు, మౌసిస్ కూడా కాదు, మైస్ అనేది. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో మిగతా క్వశ్చన్స్ నేను తర్వాత చేస్తాను. లాస్ట్ క్వశ్చన్. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఇట్స్ అబౌట్ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్లో డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ వాంట్ టు. సో హౌ డు యూ పిక్ ద ఆన్సర్? ఎట్లాగూ ఈ ఆన్సర్ని కరెక్ట్గా పిక్ చేస్తారు మీరు చూడండి. సో ఎవ్రీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ హీ వాంట్స్. నోబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ షీ వాంట్స్. ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్. ఎనీబడి ఇఫ్ దే వాంట్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్. ఇక్కడ చూడండి. సో మనకి ఎవ్రీబడి అనేది ఆల్ మెంబర్స్ని మనం అడ్రస్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి వాడతాం. ఆల్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్. కాబట్టి హీ వచ్చింది కాబట్టి తర్వాత
ఇట్స్ రాంగ్ ఆన్సర్. నోబడి అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. ఎనీబడి రిఫర్స్ టు ఇండివిజువల్ ఇన్ ఏ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు రావచ్చు అని చెప్పి ఇఫ్ దే వాంట్, ఇది ఆన్సర్. ఓకే, ఎనీబడి యూ రాదు ఇక్కడ. సో ఇఫ్ ఎనీబడి దే, రైట్. సో నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ తర్వాత వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.